హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రకృతి ప్రేమికురాలిని. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే వ్యవసాయంలో చాలా వరకు రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారు. దానివల్ల అనేక రోగాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయ పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే సేంద్రియ వ్యవసాయం. ఆనాటి కాలంలో సేంద్రియ వ్యవసాయం చేసేవారు, కానీ ఇప్పటి ప్రజెంట్ జనరేషన్లో సేంద్రియ వ్యవసాయం అసలు ఎక్కడా కనిపించట్లేదు. చాలా కొద్ది మొత్తంలో మాత్రమే వ్యవసాయం సాగు చేస్తున్నారు. అసలు నేను అనుకునేదాన్ని, అసలు సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి, ఈ సేంద్రియ వ్యవసాయం వల్ల ఏం లాభం జరుగుతుంది అని. నాకు తెలిసింది ఏంటంటే, అసలు సేంద్రియ వ్యవసాయం అంటే మనకు ప్రకృతిలో లభించే సహజ వనరులను వినియోగిస్తూ పంటలను పండించడం, ఏ విధమైన రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా సహజమైన పద్ధతుల్లో పంటలు పండించడం. మెయిన్గా ఈ సేంద్రియ వ్యవసాయంలో పశువుల ఎరువులు, మన చుట్టూ ఉండే మొక్కలు, కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, జీవ ఎరువులు మరియు సేంద్రియ పద్ధతుల్లో మనకు లభించే పదార్థాలతో తయారు చేసే ఎరువులను ఉపయోగించి వ్యవసాయం చేస్తారు. ప్రకృతి మనం జీవించడానికి కావలసిన ప్రధానమైన వనరులైన గాలి, నీరు మరియు ఆహారాన్ని అందిస్తుంది. కానీ నేడు మనం చేసే అనాలోచిత కార్యాల వల్ల ప్రకృతి వినాశనానికి గురవుతుంది. మన వనరులను మనమే కలుషితం చేసుకొని అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. భూమాత మనకు మొదటి తల్లి. మనం పుట్టింది మట్టిపైన, మనం వెళ్ళేది మట్టిలోకి. అటువంటి మట్టిని మనం సారవంతం లేకుండా చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణం మనుషులు, అంటే మనమే. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, మనం పంటలు పండించడానికి ఉపయోగించే రసాయన ఎరువుల వల్ల, పురుగు మందుల వల్ల నేల సారం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం 100% ఉన్న సారం కేవలం ఈ ప్రజెంట్ జనరేషన్లో 10% మాత్రమే నేల సారవంతతను కలిగి ఉంది. ఇది ఇలాగే కొనసాగితే మనుషుల మనుగడతో పాటు భూమిపైన నివసించే ప్రతి జీవికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరూ ఈ విషయంని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు తరాలు ఆరోగ్యవంతమయంగా ఉండాలంటే మార్పు మన నుండే మొదలవ్వాలి. సేంద్రియ వ్యవసాయానికి మనమందరం మరలా శ్రీకారం చుట్టాలి. నేను మీ నుండి ఆశించేది లైక్స్, కమెంట్స్, షేర్స్ కాదు, మన భారతదేశ వ్యవసాయంలో వచ్చే మార్పు. జై కిసాన్. థ్యాంక్ యూ.